ఎప్పటినుంచో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను పెసరనోక ఎలా రెడీ చేయాలి అని చెప్పి. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా ముందుగా అయితే ఈ విధంగా పెసలు తీసుకోవాలి. దీన్ని ఏంటంటే రవ్వ మాదిరిగా ఇలా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ దాంట్లోకి మిక్స్ చేయడానికి నేను వర్నోక అయితే తీసుకుంటున్నానండి. శ్రీ లలిత బ్రాండ్ది రైస్ రవ్వ ఉంటుంది కదా, సో అది. అండ్ ఇక్కడ పెసల్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా రవ్వ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా కూడా నేను ఒక డబ్బాలో అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ దీంట్లో నాకు ఈ రవ్వ పెసలతో ఆడిన రవ్వ ఎంత అయితే వచ్చిందో, ఇప్పుడు సపోజ్కి 3 గ్లాసుల రవ్వ వచ్చింది అనుకోండి, మనం 3 గ్లాసెస్ మనం వర్నోక దీంట్లో మిక్స్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో మొత్తం కూడా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. అండ్ దీంతో ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన రెసిపీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, తప్పకుండా చూడండి అండ్ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.